నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. నా మరణం తర్వాత పార్థివ దేహానికి జాతీయ జెండా కప్పే గౌరవం దక్కుతుంది. అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కోడంగల్లో మాత్రమే కాదు, రాష్ట్రమంతా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలి. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం కొనసాగించాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి. ప్రజాపాలనలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్న మంత్రి సీతక్క. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. మాజీ మంత్రి విడుదల రజనీ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పే గౌరవాన్ని నేను పొందానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన పద్దులను సభలో ప్రవేశపెడుతున్నారు. R&B శాఖ పద్దులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేత వేముల మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయవల్ల తాను వరుసగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యానని తెలిపారు. నాకు దక్కిన పదవులలో ఆ దేవుడు తనకిచ్చిన శక్తి మేరకు ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నానని అన్నాడు. అంతేగాక తాను చనిపోతే పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారని, గన్ సెల్యూట్ కూడా చేస్తారని, అతి కొద్ది మందికి దక్కే ఈ గౌరవాన్ని తాను కూడా పొందానని ఉద్వేగానికి లోనయ్యారు. దానికి ముందు తమరికో విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తూ ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా, మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము. ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మంగళవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావాను కొనసాగించాలన్నారు. కోడంగల్లో మాత్రమే అల్పాహారం ఇస్తున్నారని, మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారని, ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకోవాలన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్.
అధ్యక్ష కొంచెం ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్, నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసర్లో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతో జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష. దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అధ్యక్ష, అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష. సంతోషం, పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష? రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. ఆఫ్ కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాఠశాల విద్య పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మంత్రి సీతక్క ఆరోపించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్లో కూడా రాజకీయం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు అధ్వాన స్థితిలో ఉన్నాయనడానికి అప్పటి సీఎం కేసీఆర్ మనవడు హిమాంశు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష, నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 years లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు. కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము, అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం, 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనవడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు, దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే మీరు చేయలేదు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. మాజీ మంత్రి విడుదల రజనీ వ్యాఖ్యలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా ఖండించారు. తాను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని, అలాంటి చట్ట వ్యతిరేక పనులు తాను ఎప్పుడూ చేయలేదన్నారు.
మా ఇంట్లోనూ మహిళలున్నారు, మా వాళ్ళకు ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదని, అమరావతిలో అనేక విద్యా సంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మా వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తు లేదన్నారు. ఇదంతా మీతో ఎవరు మాట్లాడించారో తనకు బాగా తెలుసన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆగంతకుడి నుండి తప్పించుకోవటానికి ఎంఎంటీఎస్ రైలు నుండి దూకిన యువతికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీలో చికిత్స పొందుతున్న ఆమెను తెలంగాణ జీఆర్పీ ఎస్పీ చందనదీప్తి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువతి పరిస్థితి ప్రాణాపాయం నుండి బయటపడింది, కానీ ఇంకా భయం నుండి బయటపడలేదన్నారు. తెల్లాపూర్ టు మేడ్చల్ ఎంఎంటీఎస్ రైల్లో సికింద్రాబాద్లో ఎక్కడం జరిగిందని, మహిళా బోగిలో ఆమెతో పాటు ఉన్న ఇతర మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోవడంతో కొంపల్లి సమీపంలోకి రైలు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమెను బలవంతం చేయబోయాడని, అతడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుండి కిందికి దూకినట్లు బాధితురాలు తెలిపిందని ఎస్పీ తెలిపారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా మెట్పల్లికి చెందిన గోల్కొండ హరీష్, బుల్లేపల్లి అభిషేక్ ఇద్దరు పట్టుబడ్డారని డీఎస్పీ రాములు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే 2 కిలోల 200 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇద్దరు యువకులు ఒరిస్సా నుంచి తెలంగాణకు గంజాయి తరలించే ముఠా సభ్యులుగా గుర్తించామని తెలిపారు. గంజాయి ఎవరైనా విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ రాములు. ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మేడిపల్లి ఎస్ఐ శ్యామరాజు ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర ఆయన రష్ కావడం జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే, ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు గోల్కొండ హరీష్, అదేవిధంగా బొల్లంపల్లి అభిషేక్ అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర పంచుల సమక్షంలో వాళ్ళిద్దరు దగ్గర చెక్ చేస్తే 2 kgs 200 grams గాంజా దొరికింది. ఆ గాంజా వర్త్ రూపీస్ దాదాపు 1 lakh rupees ఉంటుంది. సో వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి మెట్పల్లిలో. వీళ్ళిద్దరు కూడా మెట్పల్లికి సంబంధించిన నివాసులు. వీళ్ళిద్దరు కూడా చిన్న వయసు వాళ్ళు. వీళ్ళు చదువుకునే అప్పుడు వీళ్ళకి కొంత వీటికి సంబంధించి గాంజాకి సంబంధించిన వీళ్ళు పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళు కొద్దిగా అడిక్ట్ కూడా అయ్యారు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఒరిస్సా పోయి కొరాపూర్ అనే జిల్లా, ఒరిస్సాలో అక్కడికి పోయి ఒక దీపక్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు కన్జంప్షన్ చేయడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు పోయి వచ్చి వేరే వాళ్ళకు అమ్మడం, తర్వాత వీళ్ళు కన్జ్యూమ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఒక వారం క్రితం ఒరిస్సాకు పోయి వాళ్ళు రిటర్న్ వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకు సమాచారం మేరకు వేరే వాళ్ళకు అమ్మడానికి ప్రయత్నం చేసే క్రమంలో మనకు ఇవాళ దొరికారు. దీంట్లో ప్రత్యేకంగా మా దగ్గర ఇప్పుడు ఈ గాంజాకి సంబంధించిన అంశాల్లో మన తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. అందులో భాగంగా మా ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారు చాలా దీని మీద ఉక్కుపాదం మోపి చాలా పకడ్బందీగా దీన్ని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మెట్పల్లిలో, తర్వాత ఇబ్రాహీంపట్నంలో అక్కడ కొన్ని కేసెస్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో శ్యామరాజు మేడిపల్లి ఎస్ఐ గారు తర్వాత వాళ్ళ టీము చాలా చక్కగా పనిచేసి చాలా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకొని ఈ రకంగా గాంజాను పట్టుకోవడం జరిగింది. విద్యుత్ సంస్థ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో పనిచేసే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జేఏసీ కన్వీనర్ ఎంఏ వజీర్ మాట్లాడుతూ గత 6 నెలల నుండి ఆర్టిజన్స్ ఉద్యమాలు చేపడుతున్నా కూడా ఎటువంటి చలనం లేదని ధ్వజమెత్తారు. అర్హతలను బట్టి ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 20,000 మంది ఆర్టిజన్స్ ఉండగా కన్వర్షన్ చేయడంతో సంస్థకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులు ఏదైతే వారికి ఏకైక సమస్య ఉందో చదువు దగ్గ కన్వర్షన్ ఇవ్వాలని, మరి మా చైర్మన్ గారు చెప్పిన విధంగా వారి విద్యార్థులను బట్టి వాళ్ళ చదువుని బట్టి
వారికి ప్రమోషన్ ఇవ్వాలని, కన్వర్షన్ ఇవ్వాలని మేము గత 6 నెలల నుంచి ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నాము, మేనేజ్మెంట్కి మొరబెట్టుకుంటున్నాము. మేనేజ్మెంట్ వారు ఒకటే చెప్పారు, ఇది ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొత్తం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందిరా పార్క్ ధర్నా ద్వారా, ఈ యొక్క సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి పవర్ మినిస్టర్ గారికి అనేక సార్లు కలిశాము. అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మా యొక్క సమస్యను తీసుకువెళ్ళడం జరిగింది. అదే విధంగా అధికారులందరూ, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రులు అందరికి కూడా ఈ యొక్క సమస్య మీద చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ప్రయత్నం లేకుండా ఉంది. కాబట్టి మా చైర్మన్ గారు చెప్పిన విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున థర్మల్ హైడీలు, అలాగే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సోదరులందరూ కూడా సమ్మెకి వెళ్ళక ముందే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి. నవమాసాలు మోసి కనిపెంచిన ఓ తల్లిని చనిపోయిన తర్వాత కూడా ఆమె గుర్తులు జీవితాంతం గుర్తుండే విధంగా తల్లిపై ప్రేమను ఇలా వినూత్న రీతిలో చాటుకున్నాడు ఓ కొడుకు. పెంచి పెద్ద చేసిన తల్లి ఇక తన కనబడదని తెలిసిన కొడుకు ఆమె పాదాలను అపురూపంగా చూసుకోవాలనుకున్నాడు. కింద పడి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆమె బతకదని వైద్యులు నిర్ధారించగా తల్లి బతికుండగానే పాదముద్రల అచ్చులు సేకరించి పాద నమూనాలను తయారు చేసి తల్లి మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మార్కెట్ ఏరియాకు చెందిన అల్లి శరత్ తల్లి లక్ష్మి ఇటీవల మరణించారు. ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు తల్లి పాదముద్రలను ఒక అద్దాల అల్మరాలో భద్రపరిచి దశదిన కర్మల రోజు తన చిన్ననాటి ఫోటోలను ఎగ్జిబిషన్గా పెట్టి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. తనపై ఫిబ్రవరి 7న జరిగిన భయంకరమైన దాడి నుంచి శ్రీవారే తనను కాపాడారని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ దాడి తర్వాత కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించాలని తన మనసులో కోరిక కలిగిందన్నారు. ఈ క్రమంలో స్వామి పాదపద్మాలకు నమస్కరించుకోవాలని తిరుమలకు వచ్చానని చెప్పారు అర్చకుడు రంగరాజన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కోర్టులో ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా, ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి.
ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా మరణం తర్వాత పార్థివ దేహానికి జాతీయ జెండా కప్పే గౌరవం దక్కుతుంది. అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కోడంగల్లో మాత్రమే కాదు, రాష్ట్రమంతా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలి. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం కొనసాగించాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి. ప్రజా పాలనలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్న మంత్రి సీతక్క. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. మాజీ మంత్రి విడుదల రజనీ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.